నమస్తే, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బాలకళ్యాణి బ్లాగ్స్. ఉగాది రోజు పొద్దున్నే లేచి అన్ని పనులు చేసేసుకున్నాను. మామిడాకులు తోరణం పెట్టేసుకొని శనగపప్పు తీసుకున్నాను. శనగపప్పు తీసుకున్నాను. నేను కుక్కర్లో వేసేసుకున్నాను. ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మెత్తగా ఉడకకుండా ఇలా పలుకు పలుకు ఉండాలి శనగపప్పు. మనము శనగపప్పుని ఆరబెట్టుకుంటే మిక్సీలో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పచ్చి పచ్చిగా ఉంటే అతుక్కుపోతుంది మిక్సీ జార్లో. అందుకని ఇలా ఆరబెట్టేసుకొని మనం మిక్సీలో వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది. తర్వాత శనగపప్పు ఆరేలోపు గోధుమ పిండి కలుపుకోవాలి. నేను 3 పావు పప్పుకి 1/2 కిలో గోధుమ పిండి తీసుకున్నాను. అందులో కొంచెం ఉప్పు వేసుకొని చిటికెడంత పసుపు వేసేసుకొని నూనె వేసుకొని మంచిగా మెత్తగా కలుపుకోవాలి. మెత్తగా నానితే బాగుంటాయి, భక్ష్యాలు మంచిగా వస్తాయి. ఇది నానేలోపు మనము శనగపప్పు తీసేసుకొని మిక్సీ జార్లో వేసి పొడి చేసుకుందాము. ఫస్ట్ నేను సోంపు అలాగే ఇలాచీలు వేసేసి పొడి చేసుకున్నాను. తర్వాత శనగపప్పు పొడి చేసుకున్నాను. బెల్లం కూడా పొడి చేసి అందులోనే కలిపి మంచిగా చేసుకోవాలి. తర్వాత గోధుమ పిండిని ఇలాగా చేసుకొని చేత్తో మధ్యలో మనము పూర్ణం పెట్టేసుకొని భక్ష్యాలు ఒత్తుకోవాలి. కవర్ పైన ఒత్తుకుంటే అతుక్కోవు. మనం పీట వేసుకొని కవర్ వేసుకొని దాన్ని కొంచెం నూనె రుద్దుకుంటూ ఇలాగ మళ్ళీ దానిపైన కవర్ వేసేసుకొని రుద్దుకుంటే మెత్తగా సన్నగా వస్తాయి. దొడ్డు కూడా చేసుకోవచ్చు. నేను ఇలాగ సన్నగా చేసుకున్నాను. సన్ననే బాగుంటాయి టేస్ట్. ఇలా చేసిన తర్వాత పెనం పెట్టేసుకొని అది వేడైన తర్వాత నూనె రాసుకొని పెనానికి గ్యాస్ సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలాగ కాల్చుకుంటేనే బాగుంటాయి. గ్యాస్ ఎక్కువ పెడితే మంట మాడిపోతాయి. అందుకని సిమ్లో పెట్టి కాల్చుకున్నాను. ఇలాగ అన్ని భక్ష్యాలు రెడీ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి వేయకూడదు, అతుక్కుపోతాయి. ఒక కవర్ కానీ క్లాత్ కానీ వేసేసుకొని ఇలాగా ఆరబెట్టుకొని తర్వాత ఒకదానిపైన వేసుకుంటే అతుక్కోవు. ఉగాది రోజు మేము కొత్త కుండ తీసుకొచ్చి పచ్చడి అయితే తయారు చేస్తాము. బొట్లు పెట్టేసి కంకణం కట్టేసుకొని ఇలాగా పచ్చడి తయారు చేసుకుంటే చాలా మంచిది. చింతపండు రసము, మామిడికాయ 1, గసాలు, పుట్నాలు, సోంపు, డ్రై ఫ్రూట్స్, వేప పువ్వు, ఎండు కొబ్బరి, మనకి తగినంత బెల్లము, ఇలాగా అన్నీ ఒక్కొక్కటి వేసుకుంటూ ఇలాగా కలుపుకోవాలి. పచ్చడి అయితే రెడీ అవుతుంది అలాగా చేసుకుంటే. ఇప్పుడు చింతపండు రసం వేసుకున్నాను. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను. తర్వాత డ్రై ఫ్రూట్స్, తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే వేప పువ్వు, పుట్నాలు, సోంపు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత గసగసాలు కూడా వేసుకోవాలి. బెల్లం కూడా మనకి తగినంత వేసుకొని పచ్చడి ఇలాగా మొత్తము కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగైతే పచ్చడి కూడా రెడీ అయింది. భక్ష్యాలు పచ్చడి రెడీ అయిన తర్వాత మేము గుడికైతే తీసుకువెళ్తాము. ఫస్ట్ పోషమ్మ గుడికైతే తీసుకువెళ్తాము. దానికి శాఖ చెంబు తయారు చేసుకోవాలి. నీళ్లు పోసుకొని పసుపు కుంకుమ వేసేసుకొని యాపాకులు కూడా అందులోనే వేసుకొని బొట్లు పెట్టేసుకొని కొబ్బరికాయలు అగరబత్తీలు అవన్నీ తీసుకొని గుడికి వెళ్ళి ఇవన్నీ నైవేద్యం పెట్టేసి తర్వాత ఇంట్లో కూడా నైవేద్యం పెట్టుకుంటాము. ఉగాది రోజు పెట్టుకున్న తర్వాత అందరము కలిసి తిన్నాము. మా ఉగాది పండుగ అయితే ఇలాగా జరిగిందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా అయిపోయింది సైడ్.